హెచ్చరికలతో కూడి, ఖండనతో కూడి, గద్దింపుతో కూడి ఉంటాయి కార్యక్రమాలు. వాక్యం ఏదో వింటున్నాం వెళ్ళిపోతాం అన్నట్టుగా ఉండొద్దు. వాక్యానుసారంగా జీవించి తీరాలి. మనం వేషధారులుగా ఉండకూడదు. ఏదో గంట సేపు తాళాలు కొట్టి పాటలు పాడి 3 మాటలు చెప్పి వెళ్ళిపోవటానికి రావద్దు ఎక్కడికి. వాక్యం ఏం చెప్తుందో అలాగ జీవించడమే. అటు ఇటు ఉండటానికి వేయలేదు. అటు ఇటు ఉంటే తీర్పులోకి వస్తారు. ఖచ్చితంగా జీవించాలి. తీర్పు తీర్చని అవకాశం ఇవ్వద్దు. ఏ తప్పు చేసినా తీర్పులోకి వస్తుంది. ఒకవేళ ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, ఆయనకి తెలియకుండా నువ్వేమీ చేయలేవు. చిన్నది పెద్దది ఏదైనా తీర్పులోకి వస్తుంది. ప్రతి అంశమును ఆయన తీర్పులోనికి తెచ్చును. ఎవరి జీవితం వెళ్ళిపోయింది అనుకోవద్దు. నీ జీవితం వెళ్ళాలి కదా. నువ్వు పడతావు మంచం మీద పడ్డావని నువ్వు చూస్తలేదు. మరి నువ్వు పడినప్పుడు ఎవరు చూస్తారు నిన్ను? నువ్వు ఇతరులకు ఏం చేస్తావో అది నీకు సంభవించి తీరుతుందన్నాడు యేసుప్రభు. ఈరోజు నువ్వు చూడటం మానేస్తే రేపొద్దున నిన్ను చూసేవాళ్ళు ఉండరు. ఈరోజు నువ్వు ఎవరినైనా బాధ పెడితే రేపొద్దున నిన్ను బాధ పెట్టేవాళ్ళు తయారవుతారు. ఈరోజు నువ్వు అబద్ధాలు ఆడుతుంటే నీ దగ్గరికి అబద్ధాలు ఆడేవాళ్ళు వస్తారు. నువ్వు మోసం చేస్తుంటే నిన్ను మోసగించేవాళ్ళు వస్తారు. మర్చిపోవద్దు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ప్రభువులో ఉండి ఇలా ఉంటున్నారేంటో అనుకుంటున్నారు. మరి ప్రభువులో ఉండి ఇలా ఉంటున్నారేంటో నీ గురించి అనుకుంటున్నారు. మీ గురించి అనుకోవట్లేదా? ముందు తీర్పు మీది, తర్వాత ఆడది. ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు? బైబిల్లో స్పష్టంగా ఉంది. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలత నీకు ఖచ్చితంగా కొలుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. అబద్ధాలు ఆడేవాళ్ళు అక్కడ ఉన్నప్పుడు అబద్ధాలు ఆడేవాళ్ళని కూడా పంపిస్తాడు దేవుడు. నువ్వు అబద్ధం ఆడతలేదా? ఆడుతున్నావు. నీకు అబద్ధం ఆడేవాళ్ళు వస్తారు. నువ్వు మోసం చేస్తలేదా? బైబిల్లో ఉంది, మోసగిస్తున్న నీవు మోసగింపబడదు, అబద్ధం ఆడుతున్న నీవు అబద్ధీకుల దగ్గరకు వద్దు, కీడు చేస్తున్న నీకు కీడు కలుగును. మళ్ళీ కింద అంటాడు, మేలు చేసేవారికి మేలు కలుగును. దేవుని స్తోత్రం. ఇష్టం వచ్చినట్టు బతికేస్తున్నావా? అలా జీవించవద్దు. అద్భుతమైనటువంటి మాటలు, చాలా అద్భుతమైన మాటలు మోషే రాశాడు. అద్భుతంగా రాశాడు. 90వ కీర్తన బైబిల్ తెరిచి చాలా జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. 90వ కీర్తన మొదటి నుంచి చివరి దాకా ప్రతి మాట అమూల్యమైన మాటలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రెండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందులో ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టవేయగా వారు నిద్రింతురు. పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నీ టూర్పులు విడిచినట్లు మా జీవితకాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్నడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవదము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగక ఎందువు? నీ సేవకులను చూసి సంతాపపడును. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఎండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకుల
సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఇది ఆమేన్. 3 రోజులు సభలకి సరిపోతుంది, కానీ 30 నిమిషాల్లో వివరించబోతున్నాను. ఈ కీర్తన మనిషి పుట్టుక నుంచి మరణం దాకా రాసేసాడు. మోషే రాశాడు. ఆశ్చర్యం ఏంటంటే 70 లేక 80 ఏళ్ళు బతుకుతారు అన్నాడు, కానీ మోషే 120 సంవత్సరాలు బతికాడు. దేవుని స్తోత్రం. 120 సంవత్సరాల జీవితంలో అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకార్యాలు చూశాడు. దేవుడితోటే ఉన్నాడు 80 సంవత్సరాలు, 40 సంవత్సరాల లోకంలో ఉన్నాడు. జీవితానుభవంలోంచి రాసిన మాటలు ఇవి. ఆయన స్వయంగా దేవుడితో మాట్లాడాడు, దేవుడిని చూశాడు. 20 లక్షల మందిది మనస్తత్వాలు గ్రహించి వాళ్ళని నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకుని కూడా మళ్ళీ మనం మాయలోకి వెళ్ళిపోతాం. 9ంటికి కార్యక్రమం అయిపోయాక మళ్ళీ మామూలు సోదే, మామూలు గొడవలే. అందుకే మన జీవితాలు బాగలేదు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే మారు మనసు పొందిన వారిని. మారు మనసు పొందిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మారు మనసు నిలకడగా ఉన్నవారిని మాత్రమే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పొందిన మారు మనసు చచ్చే వరకు ఉండాలి. ఇప్పుడు మారిపోయి ఇంటికి వెళ్ళి మళ్ళీ మారిపోయి, బయటకు వచ్చి మళ్ళీ మారిపోయి, అక్కడికి వెళ్ళి మళ్ళీ మారిపోయి కదా, ఒక మాట మీద నిలబడవు, ఒక నిర్ణయం మీద ఉండవు. మరి అది మారు మనసు అలాగవుతుంది. మారు మనసు అంటే ఏంటి? పశ్చాత్తాపం. నేను చేసింది తప్పు, ఇంకా నేను చేయను. ఇంకా నువ్వు ఎప్పటి వరకు చేయకూడదు? చచ్చే వరకు. దేవుని స్తోత్రం. మళ్ళీ 10 రోజులకి 15 రోజులకి మళ్ళీ మామూలు, మళ్ళీ ప్రభువా క్షమించు. ఏంటి నాటకాలు? తప్పు కదూ. ఒక్కొక్క మాట మీరు శ్రద్ధగా వింటే మనిషి జీవితాన్ని అలా చిత్రీకరించి చూపించేశాడు మోషే. అంటే దైవ జ్ఞానంతో రాశాడు. చాలా జాగ్రత్తగా ఉంటే దేవుడి గురించి ముందు వివరిస్తున్నాడు. మొదటి మాటల్లో దేవుడి గురించి వివరిస్తున్నాడు. దేవుడి గురించి ఏమంటున్నాడో తెలుసా? ఎప్పుడూ ఉన్నవాడవు, సృష్టికర్తవు, ఎన్నో తరాలు చూసిన వాడవు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడూ ఉన్నాడు. నేనంత కొద్దిసేపు కనబడి అంతట్లో మాయమైపోయి బతుకులు మాయ. తరతరములలో ఉన్నావు, యుగ యుగములలో ఉన్నావు. నీవే దేవుడు. నన్ను ఎవరో మాట్లాడుకుంటూ వాదించుకుంటున్నారు. యేసుప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అయిందా అని దేవుడు అంటారేంటి అన్నాడు ఒక ఆయన. ఈయన పాస్టర్ గారు చక్కగా సమాధానం చెప్పాడు. యేసుప్రభు మానవుడిగా వచ్చి 2000 సంవత్సరాలు అయింది. దేవుడుగా యుగ యుగాలు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? నోరు మళ్ళీ మూతడిపోయింది. మానవుడిగా వచ్చి 2000 సంవత్సరాలు అయింది. అంతకుముందు దేవుడుగా ఆయన ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. తరతరములు ఎన్ని కోట్ల బతుకులు పుట్టి మళ్ళీ మట్టిలోకి మారిపోయింది ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మట్టిగా మార్చేస్తాడు. ఈ అమ్మాయి ఎర్రగా ఉంది, ఈ అమ్మాయి చామంచాయిగా ఉంది, ఈ అమ్మాయి ఇంకో రకంగా ఉంది, ఈ అమ్మాయి ఆవిడ ఒక రకంగా ఉంది. అందరూ ఎక్కడ పోతారు? మట్టికి రంగులేసాడు అంతే. ఇది మట్టి, ఇది మట్టి, అది మట్టి, అది మట్టే. నేను చాలా చల్లగా ఉన్నాను, తెల్ల రంగు వేసాడు కొండకి, నల్ల రంగు వేసాడు కొండకి. మొత్తం చేశాక ఇలా కొట్టాడు సువార్తరాణిని. మొత్తం చేసాక ఇలా కొట్టాడు పొడుగంటావాడిని స్వాతిని. ఇలా కొట్టాడు, ఇలా కొట్టాడు. ఇలా గుద్దేటప్పటికి ఇలా పెరిగింది ఆవిడకి, ఇలా గుద్దేటప్పటికి కొందకు వచ్చింది ఆవిడ కదా. ఇవన్నీ బొమ్మలు, మట్టి బొమ్మలు. ఈ ఆకారాలు చూసుకుని, ఈ అందాలు చూసుకుని, ఈ గొప్పతనాలు చూసుకుని
వ్యతిరేకిపోవద్దు. దేవుని స్తోత్రం. రేగిపోవద్దు, నేను చాలా అందం అనొద్దు. వినమ్మా తల్లి, ఎలాగా బిల్డింగ్ నీకు రాయరు, నీ ఇల్లు నీకు ఉంది కదా, వాళ్ళ ఇల్లు ఇలా చూస్తా. విను దేవుడి మాటలు. ఉండేది అరగంట, 6 గంటలు మళ్ళీ ఎవరెవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, నాకు చెప్పకుండా ఎందుకు వచ్చారు, ఇవన్నీ ఆలోచించు. దేవుడి మీద ఏకాగ్రత పెట్టు. జీవితాంతం కాలిపోయింది. ఇక్కడి నుంచి అయినా యథార్థంగా ఉన్నాం. మైండ్ అంతా ఏదో గొడవలో ఉంది. ఇక్కడ కూర్చున్నారు కొంతమంది, మైండ్ ఎక్కడో ఉంది. అక్కడే ఉండిపోవాల్సింది. ఎక్కడికి ఎందుకు వచ్చారో మరి. ఇక్కడుంటే ఇక్కడ పెట్టుకోండి మైండ్, మనసు. ఆయన సృష్టికర్త. మనుష్యులను దేనికి మారుతున్నాడు చెప్పాలి. చూస్తారా, ఇంకో చోట ఏముందో తెలుసా? మట్టి దేహమును మహిమదేహముగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను వినండి. మట్టి అయిపోయేవారు కొందరు, మహిమలోకి వెళ్ళేవారు కొందరు. కొంతమందికి మహిమదేహాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ నిద్రపోయిన వెంటనే కరుణ గారు ఉన్నారు అనుకోండి, మహిమదేహంలో పోయింది. మరి కొంతమంది కిందకు పోయారు, కాలే దేహానికి పోయారు. ధనవంతుడేమో కాల్తానికి పోయాడు, లాజరేమో మహిమలోకి పోయాడు. హల్లెలూయా. మట్టి మహిమ అన్నీ ఆయనయే. మనుష్యుని మట్టికి మార్చున్నావు. నువ్వు ఎంత గొప్పవాడైనా నరులారా. ఎవరు నువ్వు? నరుడివి. దేవుడువా కదా. ఆ పీడి సుందర్రావు అంట హైదరాబాద్లో వాక్యం చెప్తూ, కొంతమంది వాళ్ళ శిష్యులు ఉన్నారు ఇక్కడ. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడంట, దేవుళ్ళో నుంచి. కాబట్టి ఆదాము దేవుడే, ఆదాములోంచి వచ్చిన అవ్వ దేవుడే, కయ్యను దేవుడే, హేబేలు దేవుడే. మధ్య నుంచి లేచాడంట పాస్ట్ గారు. ఓయ్ ఏంటో ఏం మాడుతున్నావు నువ్వు అని అన్నాడంట. అయితే నరకానికి వెళ్ళి దేవుళ్ళు, పరలోకం వెళ్ళి దేవుళ్ళు నీళ్ళలో అంటే దేవుడు నరకానికి వెళ్తాడా? పొరగొక్కున్నాడంట. సరే నేను తర్వాత ఆలోచించి చెప్తానని వెళ్ళిపోయాడంట. దేవుళ్ళలో ఎంత గొప్ప దేవుళ్ళో. ఇప్పుడు మన అందరం దేవుడి కింద లెక్క ఆయన దృష్టిలో. మనం దేవుడువా? ఈ మాటలు చూడండి, ఎంత వక్రమైనటువంటి మాటలు చెప్పేవారు ఉన్నారు ఈ లోకంలో. ఇంకొక ఆయన లేచాడు, 1000 ఏళ్ల పరిపాలన ఇదే, 1000 ఏళ్ల పరిపాలన ఇదేనంట. ఏంటో మరి 1000 ఏళ్ల పరిపాలన వాళ్ళేరి, ఎవరో పౌలు గారేరి, పేతురు గారేరి, వాళ్ళు మీకు కనపడరు. ఎక్కడ కూర్చున్నారు? మతిస్థిమితం లేని వాళ్ళు చాలామంది పాస్టర్లు అయిపోయారు. వీళ్ళందరూ విశాఖపట్నం హాస్పిటల్లో పడేయాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం తెలియదు, వాక్యం తెలియదు. మనుష్యులను మట్టికి నరులారా ఎక్కువ ఎగరకండి, మళ్ళీ రండి అన్నాడంటే ఏం చేస్తావు? వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఎక్కడికి? మట్టిలోనికి. దేవుని స్తోత్రం చెప్పండి. బాగా ఎగురుతున్నావు అనుకో, పిలుస్తాడు. బాగా ఎగిరితే పిలుస్తాడు. పౌలు గారిలాగా, అయ్యా నేను వచ్చేయాలనుకుంటున్నానంటే ఉండు అంటాడు. నేను ఉండాలనుకుంటున్నానంటే వచ్చే అంటాడు. మీలో ఉండాలనుకునేది ఎవరు? ఇంకా చాలా పనులు ఉన్నట్టు ఉన్నాయి మీకు. పై అంతస్తు అది వేయాలా. పిల్లలు ఎదిగారు, పెళ్లి చేయాలి. పెళ్లి చేశాక ఖాళీగా ఉండరు కనుక మళ్ళీ ఆడకి పిల్లలు వస్తారు, మళ్ళీ ఆడకి పెళ్లి చేయాలి. ఒక ఆవిడ అంటుంది మనవరాలతో, నీ కడుపుని పిల్లవాడు పుట్టాకే వెళ్తానా నేను.
చూసారా? అప్పుడు అంటాడు, తిరిగి రామ్మా అంటాడు. తిరిగి రామ్మా. ఈ పిల్ల ఎడుతుంది, అమ్మమ్మ నా కూతురు చూస్తానన్న వెళ్ళిపోయావా, మరి ఇప్పుడైతే చూపించి తీసుకెళ్ళి నీ మనవరాలు కూతురు చూడాలనుకుంటున్నావు నువ్వు, ప్రసన్నమని అనుకుంటలేదా? అనలేదా మీ మనవరాలతో? అడుగుతాను. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో, వచ్చేదెవరో నీతో మరణం వరకు, ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరి దగును యోచించితివా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. నీ శాపం తాను మోసి పాపము తీసి, రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకుందువా? దేవుని స్తోత్రం. దుర్యోధనుడు అంటాడు ధర్మరాజుతోటి, అంటే అది చరిత్ర అనుకోండి, కథలైనా కొన్ని చక్కని మాటలు బాగుంటాయి. గుర్తొచ్చింది, అది ఏదో ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుంటాడు, ఆడి దగ్గరికి వెళ్తాడు, ఇటుతాను రా బయటికి అంటాడు, వస్తాడు, రా యుద్ధం చెయ్యి అంటాడు. ఇంక యుద్ధంతో పని లేదు నాకు అంటాడు, నేను విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నాను అంటాడు. అశ్మశానాన్ని నువ్వే ఏలుకో అంటాడు. వీడు బొరగొక్కుంటాడు, అంటే ఏమీ లేదు, అందరం చచ్చిపోయారు, ఏం మిగిలింది? ఆ శ్మశానం కోసం తెప్పలాట ఎందుకు, నువ్వే ఏలుకో అంటాడు. దేవుని గట్టిగా స్తోత్రం. శ్మశానాలు ఏలుకోవాలి అంతే, అందరూ చచ్చాక అందరూ వెళ్ళేది అక్కడ పోతారు. కానీ ఈ లోపల అబద్ధాలు, మోసాలు, తాపత్రయాలు, ఆ పూట కూటు కొరకు భ్రష్టత్వాలు, రకరకాలైనటువంటి అబద్ధాలు, ఒక అబద్ధం గురించి ఇంకొక అబద్ధం, ఒక అబద్ధం గురించి ఇంకొక అబద్ధం, దాని గురించి 100 అబద్ధాలు, దాని గురించి మొగుడు పెళ్ళం పిల్లలు అందరూ కలిసికట్టుగా అబద్ధాలు. మళ్ళీ పిల్లవాడు ఏమన్నా నిజం చెప్తాడేమో, నన్ను గట్టిగా గిల్లేసి ఒరే చెప్పకరు అని ఆయన్ని బాధ పెట్టి ఆయన నిజం చెప్పేస్తాడు. మా అమ్మ మా నాన్న నీకు ఇవ్వకూడదు అనుకుంటున్నారు అన్నాడు, నన్ను కుట్టేస్తారు. మొత్తం అబద్ధాలు. దేనికోసం? శ్మశానం కోసం. నువ్వు వెళ్ళేది శ్మశానానికి. ఈ లోపల ఎన్ని మరి నీకు దేవుడు చెప్తున్నాడు మోషే ద్వారా, మట్టి అయిపోతావు కదా, మరి ఎందుకు మోషే చెప్తున్నాడు? మట్టి అయిపోతున్న నువ్వు మహిమలోకి వెళ్ళాలంటే నాలాగా జీవించు అంటున్నాడు మోషే. హల్లెలూయా. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? రూపాంతరం కొండ మీద యేసు ప్రభు పక్కనే కూర్చుని దర్శనం ఇచ్చాడు. చూసారా?
పని ఉంది. పగల ప్రార్థనకి ఎందుకు రాలేదు? పని ఉంది. ఏదైనా బాధ వస్తే శుక్రవారం అక్కడికి వెళ్తే మనశ్శాంతిగా ఉంటుందండి. అంటే బాధ గురించి వస్తావు నువ్వు ప్రార్థనకి, బాధ లేకపోతే రావా? బాధ లేకపోతే రావు కదా. చనిపోయిన తర్వాత ప్రార్థన ఎలా చేస్తావు, పాటలు ఎలా పాడతావు, సువార్తకి ఎలా వస్తావు? అయిపోయింది కదా. ఇప్పుడు కరుణమ్మ అన్నవాడు రావాలంటే ఎలా వస్తుంది? సమయం అయిపోయింది కదా. జీవించి ఉండగా నీ దృష్టికి 1000 సంవత్సరాలు ఒకరోజు వరద చేతనైనట్టు కొట్టి పారవేయగా పొద్దున్నేమో బాగుంటారు, సాయంత్రానికి వాడిపోతారు. నువ్వు అనుకుంటే ఎంతసేపు జీవితం? కరోనా వచ్చిందో 65 లక్షల మంది చనిపోయారు. ఎవరు లేరు, వెళ్ళిపోయారు. ఒక అతను మేమేదో సంభాషణలో వచ్చాడు, మురళి. నా ఎదురుకుండా అందరితో అన్నాడు, ఆయన ముందు మనం ఎంత జీవితాన్ని చూశాడు ఆయన, ఎంత చరిత్ర చూశాడు ఆయన. సార్ మీకు 1,00,000 2 లక్షలు ఒక లెక్క, ఈ రోజున ఇలా కూర్చొని మాట్లాడుతున్నారు కానీ అన్నాడు. అన్న కొద్ది రోజులు అతను చనిపోయాడు. దేవుని స్తోత్రం. చాలా బాధ కలుగుతుంది. కరోనాతో చనిపోయారు వాళ్ళందరూ. ఆ పక్కన బాగానే ఉండేవాడు, కనబడితే లేచి నుంచి నమస్కారం అండి అనేవాడు. ఆవిడ వెళ్ళిపోయాడు, అలా ఆవిడ వెళ్ళిపోయింది. కరోనాలో ఎంతమంది చనిపోయారు. మళ్ళీ ఒకసారి ఇలాగన్నాడు అంటే, పొద్దున కనబడిన వాళ్ళు సాయంత్రానికి మరి ఎందుకు కొట్టు చేస్తున్నారు? ముఖాలు రాక్షసుల్లా పెట్టేసుకుని అమ్మ కూతుళ్ళు, కోడళ్ళు, అత్తగారులు, 3 పిల్లలు ఒకడి మీద ఒకడు అంటే ఎందుకు తండ్రి చేస్తున్నారు? బుద్ధి లేక కదా. బుద్ధి ఉంటే నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు కదా. మరి పొద్దున్న ఉన్నవాళ్ళు రాత్రికి ఉండరు అంటున్నాడు మోషే. మరి పొద్దున్న ఉన్నవాళ్ళు రాత్రికి ఉండనప్పుడు పొద్దున్న ఉన్నవాళ్ళు రాత్రి వరకు ఏం చేయాలి? సంతోషంగా దేవుడితో గడపాలి. హల్లెలూయా. ఈ లోపల కొట్టుకు చేస్తారు, ఈ లోపల మోసాలు, ఈ లోపల వ్యభిచారాలు, ఈ లోపల తాగుళ్ళు, ఈ లోపల అప్పులు, దరిద్రాలు, మోసాలు. ఈరోజు శుక్రవారం పగల వాక్యం జరిగింది, రాలేదనుకోండి మీరు, మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది మీకు ఆ వాక్యం? మీ జీవితంలో దొరుకుతుంది శుక్రవారం. మీలో ఏ భయం ఉండాలో తెలుసా? నేను రేపు ఉండనేమో అంటే ఈరోజు నన్ను నేను తిద్దుకుంటాను. హల్లెలూయా. ఈరోజే మారిపోవాలి నువ్వు. రాత్రికి కాదు, రేపు కాదు. నా పాట నాకే అనిపించాడు దేవుడు, సమయము లేదు, త్వరపడము నా సాగిపోతున్నది. వచ్చే వారం నుంచి వస్తాను. వచ్చే వారం ఉంటావో చస్తావో ఎవరో తెలుసు. వచ్చే వారం నుంచి మానేస్తానండి, ఎప్పుడు వాయిదాలే. శనివారం నాడు సోమవారం అంటాడు, సోమవారం నాడు గురువారం అంటాడు, గురువారం నాడు సోమవారం అంటాడు. ఒకరోజు అంటానికి నువ్వు వారాలు ఉంటాయి, నువ్వు ఉండవు. పైగా మీ ఆవిడ ఎడుతుంది, సోమవారం అన్నావా బావా, వెళ్ళిపోయావా బావా. మళ్ళీని వాడికి బావ అని పేరు ఒకటి. బావ అయితే వెళ్ళకూడదా? లేకపోతే మావయ్య అంటారు, అది మాయ వెళ్ళిపోయావా. మరి మాయే కదా. నేను చెప్పదలుచుకున్నది అర్థమైందా? మోషే ఏం చెప్తున్నాడో తెలుసా? ఎంత చక్కగా జీవించాడు మోషే. అలా బతకండి. దేవుని స్తోత్రం. అది ఏమైపోద్దో తెలియదు కనుక ఈ రోజు కోసం అబద్ధాలు ఆడేసి మోసం చేసేసి ఈరోజు గడిపేద్దాం అనుకోకండి. తీర్పులోకి వస్తారు. అలా దేంట్లోకి వస్తారు? తీర్పులోకి వస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి. నీ కోపం వలన క్షీణించుచున్నాం, నీ వికృతను బట్టి దిగులు పడుచున్నాం. జాగ్రత్తగా వినండి. 1 కోపము, 2 ఉగ్రత. చెప్పాలి.
ఎవరికి కోపం వచ్చింది? దేవుడికి. ఎవరికి ఒకరితో వచ్చింది? దేవుడికి. ఏమైపోతాం? క్షీణించిపోతాం. హల్లెలూయా. ఏమవుతాం? క్షీణించిపోతాం. కారణం చూడండి, కారణం చూడండి. మా దోషములు నీ దగ్గర ఉన్నాయి, నీ ముఖకాంతలో మా పాపాలు ఉన్నాయి, నీ ఉగ్రతన్నాయి మా దినాలు గడుపుతున్నాం, నిట్టూర్పులతో మా జీవితం జరుపుకుంటున్నాం. హల్లెలూయా. నా దోషాలు నా పాపాలను ఎదుర్కొన్నా ఉన్నంతకాలం నీకు నా మీద ఉగ్రతే కానీ నా మీద నీకు జాలి కలగదు. మర్చిపోకండి, దేవుడికి వ్యతిరేకంగా జీవించే ఏ వ్యక్తి పైన దేవుని కృప రాదు. ఉగ్రతే, దేవుని ఉగ్రత. దాని వలన ఏం నీ గొడవ ఏంట్రా? క్షీణించిపోతారు, హరించిపోతారు. మన ఒక ఆవిడని అడిగింటే ఇలాగ అయిపోయాడు, అందరూ అలాగే అంటున్నారండి. క్షీణించిపోతుంది మనిషి. ఉన్న అవయవాలన్నీ ఒకటి చచ్చిపారిపోతూ ఉంటాయి. ఉగ్రత, కళ్ళు కనబడవు, బుర్ర పని చేయదు, కాళ్ళు కదలవు, నడక పడదు, అడుగు పడదు, పట్టుకుని తీసుకెళ్ళాలి. క్షీణదశ, దేవుని ఉగ్రత వల్ల రోగాలు. ఆర్ఆర్కే గారు చెప్తున్నారు, విడువని రోగములు మీకు. దేవుని ఉగ్రత, దేవుని కోపము. చూసారా, క్షీణించిపోతున్నాం. ఒకటి కోపము, రెండు ఉగ్రత. దేనివల్ల? దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఎవరి మీదకి? అవిధేయత అంటే ఏంటి? దేవుడు చెప్పినట్టు జీవించని వారి మీదకి. హల్లెలూయా. మీరు చూడండి, మొన్న కూడా చెప్పాను నేను, శనివారం అక్కడ, శుక్రవారం చెప్పాను పాలకొల్లులో. పాపం చేసేవాడు ముఖం అందంగా ఉండదు, తేటగా ఉండదు. ఏమంటారు తెలుసు? ముఖం ఏంటి అలా పేడకొట్లాడుతుంది అంటారు కదా. అబద్ధాలు ఆడేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ముఖంలో కాంతి ఉండదు. దేవుని స్తోత్రం. తేడా తెలిసిపోద్ది. ఏదో చేసి వచ్చాడు వీడు అంటారు, ఏదో చేసి వచ్చింది ఇది అంటారు, తెలిసిపోద్ది. హాయిగా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు, సమాధానంగా ఉండలేవు. ఇంట్లో ఎవరన్నా బాధపట్టి వచ్చి ఇక్కడ పాట పాడలేవు. పాడినా పాట హృదయం నుంచి రాదు. మోసం చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ వచ్చి ఇక్కడ సంతోషంగా నువ్వు కూర్చోలేవు. నువ్వేదో వేదనతో ఉంటావు. అదే దేవుని ఉగ్రత. హల్లెలూయా. నీతిమంతుడైతే హాయిగా, సంతోషంగా, ఉత్సాహధ్వనితో ఉంటాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? నీ ఉగ్రతను భరించుచున్నాము. నిట్టూర్పులు. జీవితాంతం ఏంటి చెప్పండి, మాట్లాడాలి గట్టిగా. నిట్టూర్పు అండి చెప్పను. అమ్మ, పక్కన ఇంట్లో పెళ్ళమ్మ, సర్లే ఏం చేస్తాం, పెళ్ళి వాళ్ళు పై అంతస్తు వేసుకొని మనం దీని బతుకంతా నిట్టూర్పే. ఎందుకంటే సంతోషం లేదు దీని బతుకులో. వాళ్ళు భలే ఉన్నారా, ఉంటారులే, వాళ్ళు ఎందుకుంటారు. చూడు, ఆ మోటార్ సైకిల్ మీద భార్య వెళ్తారు, నాకు లేదా బతుకు. ఓరు బాబు, ఇంక దీంతో ఏం చెప్పినా ఇలాగే చెప్తుంది. నిట్టూర్పు. ఒక చోట రాశాడు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నేను చెప్పిన పని చేస్తే మీరు ఈ రోజు నుంచి ఉత్సాహంగా, సంతోషంగా అండ్ వదిలేను తాత పక్కన కూర్చో, ఆడంతా అలాగా ఉంటాడు. మాటలు నేను ఆడుకోవడం ఎందుకు, వాడు ఏదో చేసుకుంటూ ఉంటాడు. ఆడికి మనకి సంబంధం ఏమి ఉండదు. కాబట్టి నిట్టూర్పులు, దుఃఖము పోవాలంటే మోషే ఏం చెప్తున్నాడో తెలుసా? నీ హృదయం దేవుడి వైపు తిప్పుకో. హల్లెలూయా. దేవుడికి ఇష్టం లేని పనులు మానేయి, మాటలు మానేయి, చూపులు మానేయి.
ప్రేమగా జీవించు. ఒక ఆయన అడిగాడంట, రాత్రి చెప్తున్నాడు పాస్టర్ గారు. అవును, నేను ఎలా జీవించాలి అన్నాడంట. నేను ఎలా జీవించాలి అన్నాడంట. ఈయన అన్నాడంట, యేసుక్రీస్తులాగా జీవించాలి. హల్లెలూయా. ఇంకెవరున్నారు ఉదాహరణ? ఇంకెవరిని చూపిద్దాం ఉదాహరణగా? పౌలేమన్నాడు? నాలాగా జీవించండి అనలేదు మహానుభావుడు. యేసుక్రీస్తులాగా జీవించున్న నన్ను చూసి అలాగా జీవించండి అన్నాడు. హల్లెలూయా. ఎన్ని పాటలైనా పాడుకోవచ్చు, మీరు కూడా తాళాలు బాగా కొడతారు, కానీ మారాలి కదా. ఇప్పుడు పాట పాడితే బాగుండు అనిపిస్తుంది. వద్దు, ముందు బుద్ధి తెచ్చుకుందాం, తర్వాత పాటలు పాడదాం. పాటల వల్ల ఏమవుతుంది? ఓ పిచ్చదాన్ని కూడా పాటలు పాడేస్తాను, వరలాగా వెళ్ళిపోతాను. పాటలు పాడితే మ్యూజికల్ పార్టీ వాళ్ళు పాడతలేదేంటి? అందరూ పర్లోకం వెళ్ళిపోతారు పాటలు పాడేవాళ్ళు. పాటల వల్ల ప్రయోజనం ఏముండదు, అలాగని వాక్యాలు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇలాగ మనం అన్నీ చేసేస్తే పరలోకం వెళ్ళిపోము. మరి ఇలాగా ఆయనలాగా జీవింతేనే మనం పరలోకం వెళ్తాం. హల్లెలూయా. ఎవరి పాట వింటాడు దేవుడు? ఆయనలాగా జీవించేవారు పాటాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట ఏంటో మనం ఎవడో చెప్తున్నాడు. అండ్ ఏమనాలో తెలుదు. పాస్టరు, పైగానే పెద్ద పాస్టర్. ఒకడు అడుగుతున్నాడు ఎదురు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఎక్కడున్నారు? అడిగోడు చూడు. ఆడంటాడు, కొన్ని పాటలు యేసు ప్రభు గురించి పాడాడు గనక తప్పకుండా అక్కడే ఉంటాడు, నువ్వు కూడా అక్కడికే వెళ్ళు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎక్కడున్నాడో నువ్వు అక్కడికే వెళ్ళు. పాస్టర్ని చెప్పాలి మనం. ఇది తెలిసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎక్కడికి వెళ్ళాడో. ఈ పాటల పిచ్చోడు బాగా వాగుడిది. నేను చాలా బాగా పాడుతాను కనుక పరలోకం వెళ్ళిపోతాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కంటే బాగా పాడలేవు కదా నువ్వు, పరలోకం వెళ్ళిపోతావా పాటలు పాడితే? మాట్లాడరేంటి? ఈశాన్ గారు పరలోకం వెళ్ళిపోయారా? ఈశాన్ గారు పరలోకంలో ఉన్నారా? అబ్రహం గారికి తెలుసా? నిలబడి చెప్పమనండి, వెళ్ళాడేమో. ఎవరు ఎక్కడికి వెళ్ళారో యేసు ప్రభువు తప్ప ఎవరికి తెలియదు. హల్లెలూయా. రహస్య పాపాలు ఉన్నాయనుకోండి వెళ్ళరు. మనకు అందరూ దైవజనులు, విశ్వాసులు అందరూ చాలా బాగా కనబడతారు ముసుగేసుకుని, కానీ చీకట్లో కొన్ని పాపాలు చేస్తారు. రవి జకారియా ఉపేంద్ర గారు చెప్పారు బహిరంగంగా. రవి జకారియా అంటే ప్రపంచంలో గొప్ప దైవజనుడిగా పేరు ఆయనకి. ఆయన వాక్యం చెప్తుంటే 3 గంటలు 4 గంటలు ఎవరు కదిలేవారు కాదు. ప్రపంచంలోనే పేరు ఆయనకి, రవి జకారియాకి. ఆయన నిద్రించిన తర్వాత బయటకు వచ్చినాయి 4-5 ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పారు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్తాడు ఆయన? తీర్పులోకి. గొప్ప సేవకుడిగా కనిపిస్తే వెళ్ళరు. హల్లెలూయా అని పాడేస్తే వెళ్ళరు. తబలాలు కొడితే వెళ్ళరు. ఏం చేసినా వెళ్ళరు. 20 సంవత్సరాల నుంచి మేము సువార్త చేస్తున్నాం అంటే ఓహో చెయ్యి అని అండు. మరి ఎవరిని పిలుస్తాడు దేవుడు? మోషేలాగా, పౌలులాగా, పేతురులాగా, యోహాన్లాగా, యేసులాగా జీవింతేనే పిలుస్తాడు పైకి. హల్లెలూయా. ఇదే మోషే చెప్తున్నాడు. మా దోషాలు, మా పాపాలు, ఇక్కడ ఏమంటున్నాడు? రహస్య పాపములు చెప్పాలి. ఏం పాపాలు? మళ్ళీ చెప్పాలి. రహస్య పాపాలు ఎవరు తెలుస్తాయి? మనది ఎలా తెలుస్తాయా? మాట్లాడరేంటి? రహస్య పాపాలు కూడా ఎవరు తెలుస్తాయి? రహస్యంగా తప్పులు చేసేవాళ్ళు, రహస్యమైన ఒప్పందాలు, రహస్య ఒప్పందాలు ఎవరు తెలుస్తాయి? ఎవరికి? దేవుడికి. తప్పించుకో అని చెప్తున్నాడు మోషే. హల్లెలూయా. అలాగే 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయినా ఆయాసము, దుఃఖము త్వరగా గతించిపోదు. 70-80లో ఇదివరకు ఒక 40-50 సంవత్సరాల కిందట
70-80 వరకు చక్కగా ఉండేవారు మనుషులు. 100 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా. ఇప్పుడు గర్భంలో మొదలు వ్యాధి, పిండంగా ఉన్నప్పుడు మొదలవుతుంది వ్యాధి. పిండానికి వైద్యం చేస్తున్నారు, పిండానికి ఇంజక్షన్లు, ఇంకా మొత్తం ఇంజక్షన్ తోటి మందులతోటి బయటకు వస్తాడు. బయటకు వచ్చాక చచ్చిదాకా ఇంజక్షన్లు ఆడికి, చచ్చిదాకా హాస్పిటల్ ఆడికి. ఈ అమ్మ నాన్న కన్నరే కానీ అండి తీసుకుని అత్తమాను హాస్పిటల్లో కూర్చుంటారు. అర్థమైందా? మోషే చెప్పింది 70-80 ఆయాసం అన్నాడు, కానీ ఇప్పుడు పుట్టక ముందే ఆయాసం మొదలయ్యి ఎప్పుడు తాతారో తెలియని అనారోగ్యాలు పిల్లలకి. దేవుని స్తోత్రం. కాబట్టి మనం బతికినంతకాలం ఇప్పుడు ప్రజెంట్. ఒకప్పుడైతే 40-50 ఏళ్ళు అసలు ఇంజక్షన్ ఎరగరు, బిళ్ళలు ఎరగరు. అర్థమవుతుంది మీకు? 2010 వరకు నాకు మందులు తెలియవు, మెడిసిన్స్ తెలియదు నాకు. 2010 అంటే 15 సంవత్సరాల కిందటి వరకు, అంటే ఇంచుమించు 45 సంవత్సరాలు మందులు వాడలేదు. వింటున్నారా? సడన్గా తేడా వచ్చింది ఆరోగ్యం. అప్పటి నుంచి మందులు వేసుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. వింటున్నారా? ఇంతకీ రోగాలు రావంటలేదు మోషే. ఈ లోకంలో అంతే. ఈ లోకంలో ఆయాసం, ఈ లోకంలో దుఃఖం, తింటే గొడవ, తినకపోతే గొడవ, అనారోగ్యాలు. మరి ఏం చేయాలి? దేవుడి కోసం జీవించు. హల్లెలూయా. ప్రతి మాట కూడా నువ్వు దేవుడి కోసం జీవించు. ఎందుకనగా నీ ఆగ్రహ బలము ఎవరికి తెలియను, నీ క్రోధం ఎవరికి తెలియము. 12వ వచనంలో మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, గట్టిగా. కాబట్టి మట్టి అయిపోతాను, కాబట్టి రోగాలు వస్తాయి, కాబట్టి త్వరగా గతించిపోతాను, కాబట్టి త్వరగా చనిపోతాను, కాబట్టి ఎలా బ్రతకాలో అది మాకు నేర్పు. హల్లెలూయా. అర్థమైందా? మాకు జ్ఞాన హృదయము దయచేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. ప్రతిరోజు లెక్క వేసుకోవాలి నువ్వు, ప్రతిరోజు లెక్క వేసుకోవాలి. ఎలాగో తెలుసా? ఎలా లెక్క వేసుకోవాలో తెలుసా? నిన్నటి దాకా ఎలా బ్రతికాను, ఈరోజు ఎలా బ్రతుకుతున్నాను, నిన్న ఏ తప్పు చేశాను, మొన్న ఏ తప్పు చేశాను, ఈరోజు ఏ తప్పు చేశాను అని లెక్క వేసుకుని నిన్న చేసిన తప్పు ఇవాళ మానేసి, ఇవాళ చేసిన తప్పు రేపు మానేస్తే నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్తావు. హల్లెలూయా. మీ దినములు లెక్కించుకో, నీ పాపాలు గుర్తు చేసుకో, నీ మోసాలు గుర్తు చేసుకో. నేను ఇంకెలా ఉండను, నేను ఈ అబద్ధాలు ఆడను, నేను ఈ తప్పుడు పనులు చేయను, నేను ఇలా మోసం చేయను అని ఈ రాత్రి దేవుడి దగ్గర నువ్వు చెప్తే మరికొన్ని రోజులు ఉండమ్మా అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాడు, మరికొన్ని రోజులు ఆరోగ్యంగా ఉండమ్మా అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. నీ డాక్టర్ గారి చేతిలో, ముగ్గురు చేతులు, పెళ్ళం చేతులు, డబ్బుల చేతిలో ఓ పర్సోటి ఇక్కడ పెట్టుకుని తణుకెళ్ళిపోతే అయిపోద్ది అనుకో. పర్సు ఖాళీ అవుతుంది, కానీ రోగం అలాగే ఉంటుంది. పర్సులో ఒకటి, మళ్ళీ హ్యాండ్ బ్యాగ్లో ఒకటి, సంచి తగిలించుకుని వెళ్ళిపోతాయి. ఏం ప్రయోజనం? మర్చిపోకు. నాతో కలిసి చెప్పు, నీ సన్నిధి నా పెన్నిధి దేవా. నీ సన్నిధి నా పెన్నిధి దేవా,
పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. పాటలో ప్రతి మాట అర్థం చేసుకుని పాడండి. రాగాల తర్వాత రాగం రాకపోయినా ఏం తప్పులేదు. అందరి కంఠాలు గొప్పగా ఉండవు, అది దేవుడికి అవసరం లేదు. కానీ భావం ఇక్కడ ఏమంటున్నాడంటే, మొదటి మాట నీ సన్నిధే కావాలి, నువ్వే కావాలి. మరి ఏమంటున్నాడు? 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపద సిరి సంపద యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. తలంపులే రాత్రి పగలు డబ్బుల గురించి ఆలోచించడట, దేవుడి గురించి ఆలోచిస్తాడట. రాత్రి పగలు మాట్లాడరండి, డబ్బుల గురించి ఆలోచించడంట. దేనికోసం? దేవుడి కోసం ఆలోచిస్తాడు. చూసారా? 2 నా పాపం తొలగింప మోక్షావు సిలువను మహోన్నతం నీ ప్రేమ, చల్లని గాలి కలవరి చల్లని గాలి ఆవరించుమా, ఆదుకొనుమా, అంటాడు. పాలించుమా. నా పాపము భయంకరమైంది, ఆ పాపానికి శిలువలో శిక్ష అనుభవించావు. ఆ శిలువ మీద నుంచి వచ్చిన గాలి వల్ల నా పాపం తొలగింది. హల్లెలూయా. శిలువలోంచి వచ్చిన గాలి, చల్లని గాలి, కలువరి చల్లని గాలి. యేసుప్రభు శిలువను, నా పాపం గురించి మోసవా శిలువను, నాకు చల్లని గాలి నీ శిలువలో నుంచి వచ్చింది. హల్లెలూయా. ఎంత ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి. తర్వాత చూడండి, ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయే కదా. జలమా జీవ జలమా ఈ నదిలో అనుదినము నన్ను ముంచుమా. ఏమంటాడంటే ఇక్కడ, మేడలు, మిద్దలు, పార్కులు, కారులు, పట్టుబట్టలు, బంగారం, ఆవిడ చీరంతో తెలుసా నీకు? నాకేం తెలుస్తుంది? ఒక ఆవిడ అంటుంది, ఆవిడ కట్టుకుని చీరంత తెలుసు. ఏమో 50,000 ఉంటుంది. ఏం చేయాలి? ఏం చేయాలి? మనకు ఇవ్వదు, ఇస్తుందా? 50,000 చీర ఉన్నవాడి కొన్ని 10,000 రూపాయలు చీర అన్నా కొన్ని నువ్వు కట్టుకోమంటదా? సచ్చిదాకా అరలా పెట్టుకుని బీరువాలో చూసుకుంటూనే ఉంటుంది. ఎవరికి ఇవ్వదు. ఎవరు? ఖరీదైనవాడు. చిన్న చిన్నవాళ్ళు, మధ్య మధ్య వాళ్ళే వాళ్ళకి ఎత్తారు కట్టుకోమ్మ పోనని కదా. ఈ మనోహర్, ఆ మేడ చూడండి, ఆ కారు చూడండి, అసలు ఆ మోటార్ సైకిల్ చూడండి, ఆ డ్రెస్ చూడండి, ఆ బూట్లు చూడండి. ఈ మధ్యన పూర్వం గడ్డం పెంచిన వాళ్ళు అందరూ బెగారోళ్ళు అనేవారు. ఇప్పుడు గడ్డాలు పెంచుతున్నారు, బెగారోళ్ళు కింద తిరుగుతున్నారు అందరూ. ఆ గడ్డం చూడండి. ఎవరా గడ్డం ఎందుకు పెంచుతున్నారా అంటే, ఆ అమ్మాయి ప్రేమించదంట గడ్డం ఉన్నవాడిని. గడ్డం లేనండి ప్రేమించవా? చెప్పండి. కొంతమంది పెళ్ళాల మొగుడిని అడుగుతున్నారంట, గడ్డం పెంచి బాగుంటుందని. వీళ్ళు ఎక్కడ వాళ్ళండి బాబు? ఏం మనుషులండి వీళ్ళు? మనోహర దృశ్యాలు అంటాయి. చిలకా కోరింకల్లా ఉన్నారు వాళ్ళు. ఈ మనోహర దృశ్యాలు అంత మాయ. హల్లెలూయా. వెళ్ళిపోయినాయి.
వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇక్కడ యోహాను 4లోకి వెళ్ళిపోయాడు మళ్ళీ గాయకుడు. అమ్మా, నేను నీకిచ్చు జలములు నీవు తాగినేడలా మరెన్నటికీ నీకు దప్పిక కలగదు. గట్టిగా దేవుని స్తోత్రం. ఆ జీవజలం తాకండి. ఆ జీవజలం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యము, దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత, దేవుని వాక్యము, జీవజలముల నది. హల్లెలూయా. జీవజలముల నదిని వదిలేశారు మీరు అన్నాడు దేవుడు. అంటే సంతోషము, గానము, జీవితము అంతా యేసులో ఉంది. మీరు బయట నిలుక్కుంటున్నారు. బయట ఏమీ లేదు, అంతా మాయా. చెప్పాలి, మాయా. తర్వాత చూడండి, 10,000 మంది దండెత్తి వచ్చినను నీ కృప విడువదయా. బలమా, ఆత్మ బలమా, నీ కుడి హస్తం నిత్యము నాకు తోడుండని. ఒక్క మనుషొత్తు చాలు మనం చంపేయచ్చు. 10,000 మంది. దావీదు అంటున్నాడు, 10,000 మంది దండెత్తొచ్చిన యుద్ధము యెహోవాది. హల్లెలూయా. ఒక్క నిమిషంలో అందరూ చంపేస్తాడు దేవుడు. దేవుని బలం, ఆత్మ బలం, అది ఎవ్వరికి లేదు ఆయనకి తప్ప. హల్లెలూయా. ఆత్మశక్తి. సంసోను అరణ్యంలోంచి వెళ్తున్నాడు. ఆడికి దాహం అయింది. సంసోనికి మంచినీళ్ళు అవుతున్నాయి. చుట్టూ కొండలో నీళ్ళేం దొరుకుతాయి? తండ్రి అన్నాడు అని ఆ బండను ఇలా కూర్చోటి చేత్తో గుద్దితే బండ రెండు కానీ చీలిపోయి దాంట్లో జలం వస్తుంది. హల్లెలూయా. నీళ్లు. సింహాన్ని ఇలా చీల్చేతలు పడేశాడు. గుడి గోపురాన్ని కూల్చేశాడు. ఏ బలం అది? గొల్లియాతను కూల్చాడు. హల్లెలూయా. దేవుని బలం, ఆత్మ బలం. ఏ బలం? ఓకే. అపవాది అగ్ని వంటి బాణాలు నాపైకి బలముగా విసిరినను. ఖడ్గమా, వాక్య ఖడ్గమా, సర్వాంగ కవచమును దయచేయుమా. హల్లెలూయా. దెయ్యంగాడు రాత్రి పగలు నీ మీద పడతానే ఉంటాడు. ఈ లోపల వాక్యం ఉంటే ఆడు తలకాయ తెగిపోద్ది. హల్లెలూయా. వాక్యం ఉంటే అంటే వాక్యాలు చదివేస్తేనా? ఇవాళ పొద్దున్న సాయంత్రం దాకా 4 వాక్యాలు చదివేసానండి, 4 గ్రంథాలు. దెయ్యం అలాగా ఉంటుంది. నేను యేసుప్రభుకు వచ్చిన కొత్తలో వాక్యాలు చెప్పి సాతానుతో దెబ్బలాడేవాడిని. ఓ రోజు వచ్చింది నా మీదకి, ఇహి అని అవుతుంది. ఏసు రక్తమే చేయం, ఏసు నామంలో వెళ్ళిపో, ఏసు రక్తమే చేయం, ఏసు నామంలో వెళ్ళిపో అంటుంది నన్ను. అయ్య బాబు ఇదేంటి ప్రభు అన్నాను. అయ్య బాబు ఇదేంటి ప్రభు అంటుంది. ఇదేంటి నాకు అసలు చూడుతులేదేంటిది? నా పక్కనే బైబిల్ ఉండేది. ఇదివరకు తెలియక పక్కన తల పక్కన పెట్టుకున్నాండి బైబిల్. ఇలాగా బైబిల్ నిద్రలో ఇలా పట్టుకుంటున్నాను. నువ్వు కాదు, నేను పట్టుకుంటాను బైబిల్ అంటుంది. ఇది మొత్తం మీద వెళ్దా? ఇది కాదేవు వెళ్తావు. అలాగే వెళ్తుంది. ఎలాగెళ్తుంది? వాక్యానుసారమైన జీవితంలో ఉంటే వెళ్తుంది. హల్లెలూయా. వాక్యానుసారంగా జీవింతే వెళ్తుంది. సిమోన్ అనేవాడు వెళ్ళిపో అన్నాడు. ఎవడరా నువ్వు వెళ్ళిపోమంటున్నావు? నువ్వు పౌలువా, పేతురువా, యేసుక్రీస్తువా? కాబట్టి మీలో కొంతమంది ప్రార్థన చేసి వచ్చేసాం అంటున్నారు. మీ వెనకాల అయ్యి వచ్చేస్తున్నాయి. తెలదా మీకు? ఇంటింటికి వెళ్ళిపోయి కొంపగా తిరిగేసి ప్రార్థన చేసేస్తారు. మీకు అధికారం ఉండదు. మీరు వాక్యంలో ఉండరు. చేసి అన్ని దరిద్ర పనులు. మళ్ళీ బైబిల్ పెట్టుకుని గృహ దర్శనాలు. ఏ దర్శనాలు?
గృహదర్శనం అంటే ఏంటి? ఏంటో దానికి అర్థం నాకైతే ఇంతవరకు తెలుతా. గృహదర్శనం అంటే ఏంటి? ఇవాళ టిఫిన్ ఏం చేసావు అని అడుగుతానుక. ఏం గృహదర్శనాలు అయ్యి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేస్తే నీకు అధికారం ఉందా? అధికారం వస్తుంది ఎప్పుడు? వాక్యానుసారంగా జీవించినప్పుడు. హల్లెలూయా. వాక్య ఖడ్గం నీ లోపల ఉండాలి. వాక్య ఖడ్గం, దేవుని ఆత్మ నీ లోపల ఉండాలి. దెయ్యంతో ఎవరు మాట్లాడాలి? నువ్వు కాదు, దేవుని ఆత్మ మాట్లాడాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ ప్రతి దిక్కుమాల దాని దగ్గర ఉంటుందా? ప్రతి పనికిమాల దాని దగ్గర ఉంటుందా? ప్రతి పనికిమాలోడి దగ్గర ఉంటుందా దేవుని ఆత్మ? ఉంటుందా? ఉంటుందా? దేవుని ఆత్మ ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని చిత్త ప్రకారం జీవించే వారిలో ఉంటుంది. హల్లెలూయా. అందరిలోనే ఎందుకు ఉంటుంది దేవుని ఆత్మ? పిచ్చోడా యేసు ప్రభు? పనికిమాలోడు అందరికీ ఆయన ఆత్మ ఇచ్చేస్తానికి. అందుకే యోహాను అన్నాడు, నేను మీకు నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలో ఇస్తాడు. హల్లెలూయా. నీ లోపల నుంచి యేసు ప్రభు చెప్పాలి దెయ్యంతో ఎలా అని. హల్లెలూయా. అర్థమైంది? ఇప్పుడు వేషధారణ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టండి. పైకి ఆడే ఆటలు విడిచిపెట్టండి. లోపల రూపాంతరం చెందండి. హల్లెలూయా. ఎక్కడ మారాలి? ఎక్కడ? యేసు సేవా కేంద్రం అంటే లోపల యేసున్న సంఘంగా ఉండాలి. హల్లెలూయా. పైకి కథలు చెప్పుకునే సంఘం కాదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? చూడండి, యెహోవా తిరుగుము, మా పక్కకు తిరుగుము. అయ్యా మా వైపు తిరగండి, ఇవన్నీ తెలుసుకున్నాం మేము. ఉదయమున నీ కృపతో తృప్తిపరచుము, మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. మీ కృప మాకు అనుగ్రహించండి, మా వైపు తిరగండి, మా మీద దృష్టి పెట్టండి. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, కీడు అనిపించిన ఏండ్ల కొలది సంతోషపరచుము. చాలా అద్భుతమైన మాట ఇది. చెప్పి ముగిస్తాం. నువ్వు యేసు ప్రభు నమ్ముకొని 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్లలోనే ఏ రోజు నువ్వు దేవుడి కోసం జీవించలేదు. ఎప్పుడు దేవుడికి నీ బతుకంతా వ్యతిరేకమే, నీ మాటల వ్యతిరేకమే, నీ చూపుల వ్యతిరేకమే, నీ ఆలోచన వ్యతిరేకమే. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నిన్ను శ్రమల పాలు చేశాడు. హల్లెలూయా. దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు సంతోషంగా ఎలా జీవించగలరు? కాబట్టి ఈరోజు మోషే అంటున్నాడు, 20 సంవత్సరాల నుంచి నేను శ్రమలు పడ్డాను, బాధలు పడ్డాను, కష్టాలు పడ్డాను. ఈరోజు రాత్రి నేను మారు మనసు పొందుతున్నాను, నేను నీ వైపు తిరుగుతున్నాను. కాబట్టి 20 ఏళ్ల నుంచి నేను పడ్డ కష్టాలకు బదులుగా 40 ఏళ్ళు నన్ను సంతోషపెట్టు అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు సంతోషం కలుగుతుంది. శ్రమపరిచిన దినములు కొలది, కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపెట్టుము. ప్రభువా, 20 ఏళ్ళ నుంచి నేను ఒక్కరోజు సంతోషంగా లేను. రాబోయే 20 ఏళ్ళు నాకు ఆయుష్ ఇచ్చి, లేదా 40 ఇచ్చిన, ఇక మీదట ఈ రోజు నుంచి నన్ను చనిపోయేదాకా సంతోషపెట్టు ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. అర్థమైంది మీకు? ఇప్పుడు చెప్పండి, ముగించేస్తున్నాను. మీరు సంతోషపడేది, మీరు దుఃఖపడేది ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉందా? అది అర్థమైందమ్మా తల్లి. ఇప్పుడు దాకా నీకు ఇంత వాక్యం అర్థమైంది. అదే ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. హల్లెలూయా. ఎవరి చేతిలో? దేవుణ్ణి సంతోషపెడితే నీకు సంతోషం, దేవుణ్ణి దుఃఖపెడితే నీకు దుఃఖం. మనుష్యులను సంతోషపెడితే నీకు సంతోషం, మనుష్యులను దుఃఖపెడితే నీకు దుఃఖం. మనుష్యులకు అన్యాయం చేస్తే నీకు అన్యాయం. ఎవరికైనా గిన్నెడు నీళ్ళు ఇస్తే నీకు నీళ్లు పోయి పడతాయి. ముగింతున్నాను. నీ ఇంటి వారిని ప్రేమగా చూసుకో, అందరినీ ప్రేమగా చూసుకో, విమర్శించుకో, ద్వేషించుకో, ఎవరికి హాని చేయకు. ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వాలంటే ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి కాడ లెగ్గొట్టి 10 రూపాయలు ఇచ్చేసి వచ్చాయి. లేకపోతే నువ్వు పడుకోకు,
మోసం చేయకు, దగాలు చేయకు, నమ్ముకున్న పెళ్ళాన్ని నమ్ముకున్న మొగుడిని మోసం చేయకు, నమ్ముకున్న సంఘాన్ని మోసం చేయకు, దేవుణ్ణి మోసం చేయకు. అసలు ఈ బతుకే మోసమా? అయితే నువ్వు జీవితకాలం ఏడుస్తూ ఉండవలసిందే. లేదు, నేను ఈ రోజు నుంచి ఆ పనులన్నీ మానేసి యథార్థంగా దేవుడి కొరకు జీవిస్తానంటావా? ఈ రాత్రి నుంచే దేవుడు నీకు సంతోషం చేస్తాడు. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తమాయను, నీ దుఃఖ దినములు సమాప్తమాయెను. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. నీకు వెలుగు వచ్చియున్నది. నీ దుఃఖ దినములు సమాప్తమాయెను. చెప్పండి, ముగించేసే ముందు మీకు అర్థమైందా? ఇప్పుడు మన దుఃఖ దినాలకు కారణం ఎవరు? దేవుడా? ఇంకా నయం. అర్థమైందా? ఇంత మంచి మెసేజ్ అన్నా కూడా మీరు మారపోతే, నేను మారపోతే నా కర్మ మీ కర్మ, అంతకన్నా ఏమీ లేదు ఇంక చెప్పడానికి. ఈరోజు కూడా మార్పు రాలేదనుకో నీకు, మళ్ళీ ఏడుపు, పొద్దున్నే ఏడుపు మొదలు నీకు. రేపు పొద్దున్నే నీకు సంతోషంగా ఉండాలంటే ఇప్పుడే మారు. హల్లెలూయా. ఇప్పుడే కదా. ఈ 90వ కీర్తన చాలామంది వేరే విధంగా చెప్తారు. వేరే విధంగా అంటే మోషే గారు రాసిన కీర్తన చదువుకుందారి అంతే, చదివేసి 4 మాటలు చెప్పేసి శుభ్రంగా తినేసి జేబులు డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు అయ్యగారు భలే చెప్పారని వీళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అలా కుదరదు. ఆ కీర్తన ప్రకారం జీవించి తీరాలి. హల్లెలూయా. ఆ వాక్యం ప్రకారం జీవించి తీరాలి. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపించు. నిన్ను ఆరాధించే వారికి నీ గొప్పతనం చూపించు. నిన్ను ఆరాధించే వారి పిల్లలకి నీ కార్యం చూపించు అంటున్నాడు మోషే. హల్లెలూయా. ఎన్ని కార్యాలు చూపించాడండి మోషేకి? 1 2 ఎన్ని కార్యాలు చేసేటంటే దేవుడు మోషేకి, ఇశ్రాయేలు జనాంగానికి. ఆ కార్యాలు మన జీవితంలో, మన పిల్లల జీవితాల్లో కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కరుణమ్మ గారు వెళ్ళిపోయారు. అదృష్టవంతురాలు, భాగ్యవంతురాలు. కీడు చూడకుండా వెళ్ళిపోయింది, బాధపడకుండా వెళ్ళిపోయింది, ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ఉన్నవాళ్ళే పడుతున్నారు అన్ని బాధలు. ధన్యురాలని చెప్పక తప్పదు. దేవుడి సన్నిధిలో హాయిగా ఉంది. కాబట్టి దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నిలుచునుగాక, మా చేతి పనిని స్థిరపరచు. మేము ఏం చేస్తున్నామో దాన్ని ఆశీర్వదించు. మాకు నువ్వు ఏ పని అప్పగించో ఆ పనిని ఆశీర్వదించు. ఒకవేళ దేవుడు కృప మన మీద లేకపోతే మనం ఏం చేస్తున్నామో దానివల్ల మనకు నష్టం వస్తుంది. వింటున్నారా? మనం ఏం చేస్తున్నా నష్టమే మిగులుతుంది. ఒకవేళ దేవుని ప్రసన్నత మన మీదకి వస్తే మనం ఏం చేసినా దాంట్లో లాభం వస్తుంది. హల్లెలూయా. లేకపోతే అన్ని నష్టాలే. ఇంకోటి చెప్తాను, దేవుని ప్రసన్నత మన మీద లేకపోతే మనం మాట్లాడే ప్రతి మాట అవతల వారికి వేడిగా వినిపిస్తుంది. కొడతానికి వస్తారు, తిడతానికి వస్తారు. ఎలా మాట్లాడతావేంటి? ఒకవేళ నీ మీద దేవుని కృప లేదనుకో, అక్క బాగున్నావు అంటే నేను బాగోకూడదని చూస్తున్నావా అంటది. ఆ మాట కూడా తేడాగా వినిపిస్తుంది. అర్థమైందా? మా చేతి పనిని స్థిరపరచు. మీ అమ్మ బాగున్నావా, ఇంకా చచ్చిపోలేదు, నేను ఎదురు చూస్తున్నావా అంటది. తేడా వస్తుంది. నీ హృదయం బాగోలేదనుకో, దేవుని ప్రసన్నత నీ మీద లేదనుకో, ఇలా చెయ్యేసి బాగున్నామంటే చేతి ముందు అంటది. ఇలాంటివన్నీ ఎదురవుతాయి మీకు. మీ ప్రేమ నాటకంగా ఉండకూడదు, మీ ప్రేమ దేవుళ్ళో ఉండాలి. హల్లెలూయా. అప్పుడు అవతల వారిలో మార్పు వస్తుంది. నీలో మార్పు వచ్చాక అవతల వారిలో మార్పు వస్తుంది. నీకు రావాల్సినవన్నీ నీ ఇంటికి పరిగెత్తుకుంటా వస్తాయి. నువ్వు మారేదాకా నీ ఇంట్లోయే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి.
మళ్ళీ చెప్పనా, నువ్వు మారితే చుట్టూ ఉన్నాయన్నీ నీ ఇంట్లోకి పరిగెత్తుకొస్తాయి. నువ్వు మారకపోతే నీ ఇంట్లో ఉన్నాయన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రం. మారండి. కరుణమ్మ గారి కుటుంబం గురించి ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, విడిచి వెళ్ళిన భర్తను, కుమారుణ్ణి, కోడల్ని, కూతుర్ని, అల్లుడిని, మనమల్ని దీవించి వారందరూ సరైన మార్గంలోకి రావడానికి సహాయం చేయండి. ఈరోజు ఇక్కడ కూటమికి సహకరించిన పిల్లల్ని దీవించండి. ఎన్నో వాక్యాలు నేర్చుకున్నాం, అలాగ జీవించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదమ్మా. రేపు రాత్రి పోస్ట్ రండి. 7:30 వచ్చి తొందరగా ముగించు.